ఇంకొక బ్యాడ్ న్యూస్ మనకి, దోతిరే దగ్గర మొత్తం ల్యాండ్ స్లైడ్స్ అయిపోయినాయంట. సో మళ్ళీ మేము రిటర్న్ మానేబంజనే వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే అక్కడ మళ్ళీ కొంచెం లైట్గా వర్షం పడినా మేము అక్కడనే స్టక్ అయిపోవాల్సి వస్తుంది. అందుకే రిటర్న్ పోతున్నాం. మళ్ళీ చాలా మంది కింద వెయిట్ చేస్తున్నారు అక్కడ. ఏం అప్డేట్ కూడా ఇస్తలేరు, ఎందుకంటే మొత్తం ల్యాండ్ స్లైడ్ అయ్యి అది మ్యాన్ పవర్తో చేయాలంట. పైకి క్రెయిన్స్కి ఏం ఎక్కువంట. ఏ ఫర్దర్ నోటీస్ అని పెట్టేసారు అక్కడ బోర్డు. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రమ్ మానేబంజన్. ఇప్పుడైతే లేచినాము, టైం వచ్చేసి 9 అవుతుంది. అండ్ సందకపోతే ఇంకా ఏం అప్డేట్ అయితే రాలేదు. ఒక 10 వరకు వస్తుందని చెప్పిర్రు. అండ్ మేము కూర్చున్నాం. అండ్ ఇక్కడ నుండి వ్యూస్ చూడండి. ఇవాళ మస్తు ఎండ వచ్చింది. అండ్ అక్కడ పైన పోతే మంచి మంచి వ్యూస్ ఉంటాయి. అండ్ ఈ ఊరు కూడా మస్తు మంచిగా ఉన్నది. ఎట్టుందంటే అసలు రాత్రి నుండి కరెంట్ లేదు కదా. రాత్రి బయటికి పోయినాం. మొత్తం పాత సినిమాలలో చూపిస్తారు కదా, కరెంట్ పోతే ఊరిలో అందరు కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకున్నారు. అట్లనే ఉన్నది. మస్తు నచ్చింది నాకు విలేజ్ అయితే. ఇప్పుడు మేము జస్ట్ వెయిటింగ్ దాని టైమింగ్ కోసమే. అది ఏమంటారు, మన ఈ ఆర్మీ వాళ్ళు అప్డేట్ ఇస్తే సందకపోతే స్టార్ట్ అవుతుంది. లేదంటే ఏం చేయాలో మాకు కూడా అర్థం కావట్లేదు. చూద్దాం, ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మాకు కూడా అప్డేట్ వస్తుంది. నేను కూడా అప్డేట్ ఇస్తా ఏంది అనేది. ఇప్పుడైతే జర కిందికి అట్లా టైంపాస్ చేసేసి వస్తాం. టైం వచ్చేసి 10 అవుతుంది. ఇంకా ఏం అప్డేట్ అయితే ఇవ్వలేదు. కింద వెయిట్ చేస్తున్నారు, చాలా మంది కింద వెయిట్ చేస్తున్నారు అక్కడ. ఏం అప్డేట్ కూడా ఇస్తలేరు, ఎందుకంటే మొత్తం ల్యాండ్ స్లైడ్ అయ్యి అది మ్యాన్ పవర్తో చేయాలంట. పైకి క్రెయిన్స్కి ఏం ఎక్కువంట. ఏ ఫర్దర్ నోటీస్ అని పెట్టేసారు అక్కడ బోర్డు. ఇంకో హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత మన అప్డేట్ వస్తుందని అనుకుంటున్నా. వాళ్ళు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఇంకా డిఎఫ్ఓ వాళ్ళు ఎవరు వచ్చి అప్రూవ్ ఇస్తేనే స్టార్ట్ అవుతుంది అంట. అప్పటి వరకు అయితే స్టార్ట్ కాదంట. టూరిస్టులు కింద వెయిట్ చేస్తున్నారు దానికోసానికి. ఇవన్నీ ఇప్పటివరకు కింద మేము కూడా అడిగేసి వచ్చేసినాము. ఇంకా ఏం అప్డేట్ లేదు. చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు. మేము ఇంకోటి రూమ్ కూడా చేంజ్ అయినాం. పైకించి కింది రూమ్కి వచ్చినాం. నాకు తెలిసి ఆ రూమ్ కంటే ఈ రూమే బాగుంది. ఏమరా సాయి? ఇంకొంచెం కిందికి ఉంటే మా వాడిని ఎత్తి తాకుతుంది. ఇంకోటి అడ్వాంటేజ్ ఒకటి, ఇక్కడ ఉంటే మాకు మంచి అడ్వాంటేజెస్ కూడా ఏమంటారు, అప్డేట్స్ కూడా తెలుస్తాయి కింద ఏమవుతుంది ఏంది అని. ఉంటా ఏంది అలా పోతామా లేదా మాకే క్లారిటీ లేదు. ఏం అర్థమవుతలేదు మాకు అసలు. 5 minutes later. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్ అగైన్. ఆడ సిచ్యువేషన్ ఏంటంటే ఎవరు రెస్పాండ్ అవుతలేరు. డిఎంఓ వాళ్ళు మళ్ళా, లేకపోతే దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే రెస్పాండ్ కాలేదు. సీఎం డార్జిలింగ్ విజిట్లు ఉందంట. ఇప్పుడు టైం 12:30 అవుతుంది. ఇక ఇప్పుడు ఇవాళ నాకు తెలిసి ఏం అప్డేట్ లేదు. ఇవాళ కూడా ఓపెన్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో ఇక ఇక్కడ 15 కిలోమీటర్స్లో ఒక వ్యూ పాయింట్ ఉందంట, దోత్రే అని చెప్పేసి. అక్కడ నుండి కంచన్గంగా వ్యూ అయితే కనిపిస్తుందంట. ఇక టైం ఎందుకు వేస్ట్ చేసుడు, సరే ఏదైనా కవర్ చేసుకుందాం కదా అని చెప్పేసి ఒకటే బండి మీద పోతున్నాం ఇంకా. కానీ మంచిగా ఉంది లొకేషన్, ఊరు. బాబా అసలు మొత్తం ఫారెస్ట్ రూటే ఉన్నది. ఏమన్నా ఉన్నది ఆ వ్యూ అయితే, జబర్దస్త్ ఉన్నది వ్యూ. కానీ రోడ్లే కొంచెం ఫ్లడ్స్కి ఖరాబ్ అయినాయి మొత్తం, లేకపోతే మంచి రూట్స్ ఉంటుండే అంట. ఇదంతా ఒక నేషనల్ పార్క్.
ఈ రూట్కి బండ్లు అలౌడ్ ఉన్నాయి కానీ సొంతకూపుకి పోనీకే బండ్ నాట్ అలౌడ్. ఏడు మొత్తం ల్యాండ్ స్లైడ్స్ అయినాయి చూడుర్రి, మొన్నటి మొత్తం ఇన్ని అయినాయి ల్యాండ్ స్లైడ్స్. అందుకే ఇంకా అది ఓపెన్ చేయలేదు, వాళ్ళకి ఏదో అప్రూవల్ కావాలంట. ఇంకొక బ్యాడ్ న్యూస్ మనకి, దోతిరే దగ్గర మొత్తం ల్యాండ్ స్లైడ్స్ అయిపోయినాయంట. సో మళ్ళీ మేము రిటర్న్ మానేబంజనే వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే అక్కడ మళ్ళీ కొంచెం లైట్గా వర్షం పడినా మేము అక్కడనే స్టక్ అయిపోవాల్సి వస్తుంది. అందుకే రిటర్న్ పోతున్నాం మళ్ళా. అండ్ ఇంకోటి, అక్కడ పోయినా కానీ మాకు వ్యూ ఏం కనిపించదంట, మొత్తం క్లౌడ్స్ ఉన్నాయంట మొత్తం అటు సైడ్, కంచన్గంగా వ్యూ ఏం కనిపించదంట. పోయి డొల్లా మళ్ళా పెట్రోల్ పక్క టైం వేస్ట్. ఇక్కడ ఒక డ్రైవర్కి అడిగి ఆయన చెప్పిండు అక్కడికి వెళ్ళి వస్తుండంట ఆయన. పోకపోవడం మంచిది, పోతే రిస్క్, ఎందుకంటే ల్యాండ్ స్లైడ్స్ చాలా అయినాయి అటు సైడు. అండ్ కొంచెం వర్షం పడినా మళ్ళా రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోతుంది, అన్నీ స్టక్ అయిపోవాల్సి వస్తుంది అని అన్నాడు. అన్నీ మూసుకొని మళ్ళీ మానభంజనే ఓరి అని ఇండైరెక్ట్గా చెప్పిండు. ఇలా వెదర్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది అసలు ఇన్స్టెంట్. మీకు పొద్దుగాల చూసిరుగా ఎంత ఎండ ఉండే, ఇప్పుడు చూడరు మొత్తం ఏ టైంలో వర్షం పడుతుంది అన్నట్టుంది ఈ వెదర్ అయితే. అందుకే అన్నీ మూసుకొని మళ్ళీ రివర్స్ మానేబంజనే పోతున్నాం. ఇక కొన్నిసార్లు మన చేతులు ఏం లేనప్పుడు మూసుకొని కూర్చోవాలి, ఏదైతుంది. కానీ వ్యూస్ మాత్రం బాగుందండి, విలేజ్ అయితే మస్ట్ విజిట్. నాకు తెలిసి డార్జిలింగ్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తారు, తెలిసిన వాళ్ళు అయితే. తెలియని వాళ్ళు అయితే మ్యాక్సిమం ఇక డార్జిలింగ్లో ఈ ప్లేసులు చూసేసుకొని వెళ్ళిపోతారు. కానీ ఒక 2 days నుండి సిగ్నల్ నెట్ ఏం లేదు కదా, మంచి ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్గా ఉంది లైఫ్. అసలు ఒక్కరోజు కరెంట్ లేకపోతేనే మాకు ఇట్లుంది. వీళ్ళకి లాస్ట్ 2 days నుండి అసలు కరెంటే లేదంట, ఫోన్లలో సిగ్నల్లే లేవంట. వాళ్ళు ఎట్లుంటుందో అమ్మ, వాళ్ళ గ్రేట్ వాళ్ళు అయితే. ఇంకా రేపటి ప్లానింగ్ ఏం ఆలోచించలేదు, చేస్తాం మేము కూడా అది. ఇలా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ బాగున్నాయి. ఏ ఆప్షన్ లేదని చెప్పేసి ఇక మానేబంజన్ విలేజ్కి అయితే పోతున్నాం రివర్స్. ఇక్కడ మంచి ఆగినాం, ఇక్కడ కాదు, మంచి ఒక డ్రోన్ షాట్ అయితే తీసిన. మొత్తం మేఘాలే ఉన్నాయి, ఏం కనిపిస్తలేదు, ఎదురుగా కొండలు గిండలు ఏం లేదు. ఇక్కడ ఒక మంచి ఇల్లు ఉన్నది, ఏమున్నది ఇల్లు విత్ సూపర్ వ్యూ. ఈ కొండల మీద ఇల్లులు ఎట్లా కట్టిర్రో ఏమో కానీ అక్కడ కూడా కింద చూడుర్రి మొత్తం ఇల్లులే. జబర్దస్త్ ఉంది ప్లేస్ మాత్రం. సీదా మేము కిందకి పోయి ఫస్ట్ అయితే ఫుల్ ఆగలేదు, తినాలి. తినేసినాకనే ఇంకా మన బ్రెయిన్ పని చేస్తుంది, అప్పటివరకు ఏం పని చేయదు. సో సీదా లంచ్ చేసేసి రూమ్లో కలుస్తాం మీకు. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ అగైన్. మధ్యాహ్నం వీడియో ఆపేసిన, ఇక వచ్చి పడుకుండే, ఇంకా ఏడా లేవలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. అండ్ కరెంట్ వచ్చేసింది, సిటీలో మొత్తం కరెంట్ వచ్చేసింది. కొంచెం నిన్న రాత్రి ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది, మొత్తం లైట్లు వచ్చేసినాయి. ఇప్పుడే లంచ్ అయితే చేసినాము, రికార్డ్ ఏం చేయలేదు. డిన్నర్ ఇప్పుడే డిన్నర్ అయితే చేసినాము. అండ్ రికార్డ్ అయితే ఏం చేయలేదు, ఎందుకంటే మధ్యాహ్నం వండుకొని సాయంత్రం 7 గంటలకు లేచినాము. ఒక హాఫ్ అన్ అవర్ ముందే కరెంట్ వచ్చింది, అట్లా అని చెప్పి క్లోజింగ్ వీడియో అయితే చేస్తున్నా. ఈరోజు ఎక్కువ వీడియో అయితే ఏం చేయలేదు. అండ్ సందక్పూర్ అప్డేట్ ఇంకా రాలేదు మాకు, రేపు మార్నింగ్ తెలుస్తుంది ఏంది. అగర్ ఓపెన్ లేకపోతే సీదా ఇంటికి వెళ్ళిపోతాం,
ఓపెన్ ఉంటే పైకి పోతాం. అప్డేట్ ఏందో రేపు మార్నింగ్ తెలుస్తుంది అండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయి Hello friends, please subscribe.